హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వారి ప్రాన్ ఖాతాకు జమ కాబడిన పెన్షన్ వెల్త్ను ఎప్పుడు డ్రా చేసుకోవచ్చు, అలాగే ఎంత పర్సెంట్ డ్రా చేసుకోవచ్చు, అలాగే వారు పెన్షన్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే వారి యొక్క మంత్లీ పెన్షన్ ఎలా ఉండబోతుంది అనేటువంటి తదితర విషయాలు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పెన్షన్ వెల్త్ను డ్రా చేసుకోవడానికి ఉన్నటువంటి నియమాలు తదితర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క పెన్షన్ వెల్త్ను 3 సందర్భాల్లో మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, సూపర్ యాన్యువేషన్ పూర్తి చేసుకున్న తర్వాత, అంటే ప్రభుత్వం నిర్ణయించబడిన రిటైర్మెంట్ వయస్సు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇక్కడ రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు, అలాగే తెలంగాణ ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు. దీన్నే మనం సూపర్ యాన్యువేషన్ అంటున్నాం. రెండవది, ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో. మూడో సందర్భం, ఉద్యోగి సూపర్ యాన్యువేషన్ కంటే ముందు ఏ ఇతర కారణాల ద్వారానైనా సరే ఈ పెన్షన్ సిస్టమ్ నుంచి అతను ఎగ్జిట్ అయ్యి వారి యొక్క పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి సందర్భం, అపాన్ నార్మల్ సూపర్ యాన్యువేషన్, అనగా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట రిటైర్మెంట్ వయసు వరకు ప్రభుత్వ ఉద్యోగి పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత అతని యొక్క పెన్షన్ వెల్త్లో 40%, కనీసం 40% పెన్షన్ను అతను యాన్యుటీ ప్లాన్ను పర్చేజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించబడిన, అంటే పిఎఫ్ఆర్డిఏ వారు నిర్ణయించిన పెన్షన్ ఫండ్స్లో అతను ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం మంత్లీ పెన్షన్ను పొందడానికి ఈ పెన్షన్ వెల్త్ను ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. పిఎఫ్ఆర్డిఏ వారు మొత్తం 7 సంస్థలను పెన్షన్ ఫండ్ మేనేజర్స్గా గుర్తించడం జరిగింది. ఈ 7 సంస్థలు కూడా ఇన్సూరెన్స్ సెక్టార్కు సంబంధించినవి. ముందు 7 సంస్థల పేర్లు చూద్దాం ఒకసారి. ఎల్ఐసి, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, అలాగే ఎస్బీఐ, 3 ఐసిఐసిఐ, 4 హెచ్డిఎఫ్సి, 5 బజాజ్ అలియన్స్, 6 రిలయన్స్, 7 స్టార్ యూనియన్. ఈ విధంగా ప్రభుత్వం సూచించిన 7 సంస్థల్లో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి అతని యొక్క పెన్షన్ వెల్త్ను ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. సబ్స్క్రైబర్ అంటే ఉద్యోగి ఈ పైన నిర్ణయించిన ఈ 7 సంస్థల్లో అతను ఏ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో నిర్ణయించుకోనప్పుడు ఈ ఎస్బీఐ అనేది డిఫాల్ట్ పెన్షన్ ఫండ్గా పరిగణించబడుతుంది. సబ్స్క్రైబరు అనగా ప్రభుత్వ ఉద్యోగి 40% పెన్షన్ వెల్త్ను పిఎఫ్ఆర్డిఏ సూచించిన సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగా మిగిలినటువంటి 60% పెన్షన్ వెల్త్ను అతను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా విత్డ్రా చేసుకున్నటువంటి అమౌంట్కు ఈ సబ్స్క్రైబర్ అంటే ఉద్యోగి ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబర్ కోరుకున్నట్లయితే అతను పెన్షన్ వెల్త్ని 100% పెన్షన్ వెల్త్ను కూడా ఈ పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే సబ్స్క్రైబరు తన వయసు 70 సంవత్సరం వరకు మాత్రమే 40%కి అదనంగా ఇతను పెన్షన్ వెల్త్ను ఆ పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 70వ సంవత్సరం దాటిన వెంటనే అతనికి 40 సంవత్సరాల కంటే, అంటే 40% కంటే ఎక్కువగా ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ మొత్తానికి కూడా ఇంట్రెస్ట్తో కలిపి అతనికి చెల్లించబడుతుంది. కనీసం ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన 40% పెన్షన్ మాత్రం ఈ పెన్షన్ ఫండ్స్లోనే కొనసాగుతూ ఉంటుంది. సబ్స్క్రైబర్ తన పెన్షన్ వెల్త్లోని కొంత భాగాన్ని పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయగా మిగిలి ఉన్నటువంటి ఈ పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకోవడానికి అతనికి సింగిల్ నామినీ ఉన్నట్లయితే 101 GS ఫామ్ను, అలాగే మల్టిపుల్ నామినీస్
ఈ విధంగా విత్డ్రా చేసుకున్న అమౌంట్ అనేది పూర్తిగా ట్యాక్సబుల్, అంటే మనం ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అలాగే మనం పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మాత్రం ట్యాక్స్ పరిధిలోకి రాదు. రెండవ సందర్భం అపాన్ డెత్, అంటే సూపర్ యాన్యువేషన్ కంటే ముందుగానే ఈ సబ్స్క్రైబర్ అంటే ఉద్యోగి మరణించినట్లయితే అతని యొక్క పెన్షన్ వెల్త్లో ఉన్నటువంటి 100% అమౌంట్ను అతని యొక్క నామినీ లేదా లీగల్ హెయిర్కు చెల్లించడం జరుగుతుంది. ఈ సందర్భంలో నామినీస్ లేదా లీగల్ హెయిర్స్ సబ్స్క్రైబర్ యొక్క పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకోవడానికి 103 GD ఫామ్ను సంబంధిత DDOల ద్వారా ట్రెజరీకి సమర్పించవలసి ఉంటుంది. సబ్స్క్రైబర్ సూపర్ యాన్యువేషన్ కంటే ముందుగానే ఈ సిస్టమ్ నుంచి ఎగ్జిట్ కావాలి అనుకుంటే, అంటే అతని యొక్క కాంట్రిబ్యూషన్ నిలిపివేయాలి అనుకుంటే ఈ పెన్షన్ వెల్త్లో ఉన్నటువంటి 80%ను అతను PFRDA వారు సూచించిన పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. మిగిలిన 20% మాత్రమే ఇతను తను కోరుకున్న విధంగా ఆ పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో సబ్స్క్రైబర్ తన యొక్క 20% పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకోవడానికి సింగిల్ నామినీ ఉన్నట్లయితే 102 GP, అలాగే మల్టిపుల్ నామినీస్ ఉన్నట్లయితే 401 AN ఫామ్ను అతను DDO ద్వారా సంబంధిత ట్రెజరీకి సమర్పించవలసి ఉంటుంది. సబ్స్క్రైబర్ రిటైర్మెంట్ అయ్యే నాటికి అతని యొక్క పెన్షన్ వెల్త్ 2 లక్షలు అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అతను ఆ 100% ఈ పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. పెన్షన్ వెల్త్ను విత్డ్రా చేసుకునేటప్పుడు వారు సమర్పించవలసిన ఇందాక మనం సూచించిన ఫామ్స్తో పాటు మరికొన్ని అంశాలు, అంటే మరికొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అవి అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, క్యాన్సిల్డ్ చెక్ ఆర్ బ్యాంక్ సర్టిఫికేట్, అంటే బ్యాంక్ యొక్క అంటే ఉద్యోగి యొక్క బ్యాంక్ వివరాలు తెలిపేటువంటి అంశాలు, అలాగే నామినీ యొక్క డీటెయిల్స్, అడ్వాన్స్ స్టాంప్ రిసిప్ట్, అలాగే ఒరిజినల్ పాన్ కార్డ్, అటెస్ట్ చేయబడినటువంటి ఈ ఫోటో, అదేవిధంగా అడ్రస్ ID. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుంది? ఒక CPS ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఇవి అతని యొక్క పెన్షన్ వెల్త్, అతను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పెన్షన్ వెల్త్ అమౌంట్, అలాగే ఆ పెన్షన్ ఫండ్స్ అనేవి అతనికి చెల్లించినటువంటి రిటర్న్స్ని బట్టి ఈ పెన్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఈ CPS విధానంలో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే క్యాడర్లో నియమించబడి ఒకే బేసిక్ పే తీసుకుంటూ రిటైర్మెంట్ అయినప్పటికీ వారి యొక్క ఇద్దరి యొక్క పెన్షన్ అనేది ఒకే రకంగా వస్తుందని మనం చెప్పలేం. ఇది వారి యొక్క పెన్షన్ వెల్త్, వారు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పెన్షన్ వెల్త్ను బట్టి, అదేవిధంగా ఆ పెన్షన్ ఫండ్స్ అతనికి ఇచ్చినటువంటి రిటర్న్స్ను బట్టి ఇవి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగి యొక్క పెన్షన్ ఫండ్కు వచ్చేటువంటి రిటర్న్స్ అనేవి 6 నుండి 9% మధ్య ఉండవచ్చని విశ్లేషకుల యొక్క అంచనా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టంలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగికి వచ్చే పెన్షన్లో సంవత్సరానికి 3% మాత్రమే పెరుగుదల ఉంటుంది. CPS విధానంలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి వచ్చేటువంటి పెన్షన్ను పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి వచ్చే పెన్షన్తో పోల్చినట్లయితే చాలా తక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేని వ్యవస్థగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ వీడియోపై మీ సూచనలు, సలహాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.